భరణి నక్షత్రంలో పుట్టిన వారికి 1వ పాదం నుండి 4వ పాదం వరకు కూడా వారు విద్య ఏ రకంగా చేసినప్పటికీ కూడా కొన్ని వృత్తులు, ఉద్యోగము, ఉపాధికి సంబంధించినటువంటివి ఉంటాయి. 1వ పాదం మొదలు 4వ పాదం వరకు ఏ వృత్తి, ఉద్యోగ, ఉపాధి వారికి అనుకూలంగా ఉంటుంది అనే విషయము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. నా పేరు దుర్గా మల్లేశ్వరరావు సిద్ధాంతిని. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము, నెహ్రూ నగర్, నందిగామ, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. 1వ పాదము భరణి నక్షత్రము కలిగినటువంటి వ్యక్తులకు ప్రకటన పరమైనటువంటి వృత్తులు అంటే అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి కదా! వాటికి సంబంధించినటువంటి వృత్తి, స్పోర్ట్స్, సంగీత పరమైనటువంటి వృత్తులు పనికి వస్తాయి. ప్రసూతి, మాతా శిశు సంరక్షణ సంబంధ ఉద్యోగాలు, రైల్వే శాఖ, క్రిమినల్ లాయర్ వృత్తులు, ఆపరేషన్ చేసే వైద్యులు, పశు వైద్య శాఖలో వివిధ వృత్తులు, వివిధ ఇండస్ట్రీలకు సంబంధించిన మెటీరియల్స్ సరఫరా చేయడము ద్వారా ఉపాధి ఇవి కలగడానికి అవకాశం ఉంటుంది. భరణి నక్షత్రము 2వ పాదంలో పుట్టిన వ్యక్తులకు వృత్తి, ఉద్యోగ, ఉపాధి విషయాలు కూడా తెలుసుకుందాము. ఎరువు వ్యాపారము, సిల్కు, నూలు వస్త్రముల వ్యాపారము లేదా దానిలో ఉద్యోగము, హోటల్ వ్యాపారము లేదా దానిలో ఉద్యోగాలు, సినిమా హాల్ సంబంధమైనటువంటి ఉపాధి, ఫోటో స్టూడియో నడుపుట కారణంగా లేదా ఫోటో స్టూడియో అది కూడా చిన్నవి అని చెప్పడం లేదు, పెద్దవి. దానిలో మంచి అవగాహన ఉండడానికి, దాంట్లో వృత్తి రావడానికి అవకాశము, కళ్యాణ మండప నిర్వహణ కలగడానికి అవకాశము, సుఖ వ్యాధి సంబంధమైనటువంటి వైద్య నిపుణులు అవ్వడానికి అవకాశము, క్రీడాకారులుగా అవ్వడానికి అవకాశము, ఓడ పరిశ్రమ, వెండి లోహంతో ఉపాధి పొందేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. భరణి నక్షత్రంలో పుట్టిన వారికి వృత్తి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏమి ఉంటాయి అనే విషయము తెలుసుకుందాము. 3వ పాదం భరణి నక్షత్రం కలిగిన వ్యక్తులకు వాహన సంబంధ వ్యాపారాలు, జడ్జీలు, కంసలి, మంగలి పనిచేసే వారుగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. గనుల సంబంధమైనటువంటి ఉద్యోగాలు వీరికి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎస్టేట్ మేనేజ్మెంట్ అంతే. వ్యవసాయంలో మంచి ఆదాయం పొందేవారు కూడా ఉంటారు. లేదా వ్యవసాయ ఉత్పత్తులలో వీరికి ఉద్యోగం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇన్‌కమ్ టాక్స్ శాఖ కూడా వీరికి కలిసి వచ్చే విధంగా కూడా ఉంటుంది. భరణి నక్షత్రము 4వ పాదంలో పుట్టిన వారికి వృత్తి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏ రకంగా ఉంటాయి అనే విషయము కూడా తెలుసుకుందాము. వైద్య సంబంధ పుస్తకాలు ప్రచురణ, ఇంజినీరింగ్ కాంట్రాక్ట్ వృత్తులు, ఎలక్ట్రానిక్ ద్వారా సదుపాయము కలిగించేటటువంటి వృత్తులలో వీరు ఉండడానికి అవకాశం ఉంటుంది. స్వయం ఉపాధి కూడా కలుగుతుంది. ఔషధములు, ఆయుర్వేదం మందులు అమ్మడానికి కూడా అవకాశం ఉంటుంది. తోళ్ళు, చర్మ సంబంధమైనటువంటి వ్యాపారంలో వీరికి అవకాశాలు లభిస్తాయి. కొలతలకు సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, ఉపాధిలో కూడా వీరికి అవకాశాలు లభించడానికి అవకాశం ఉంటుంది. నేను చెప్పేటటువంటి వీటినే వీరికి అవకాశంగా ఉంటుందని చెప్పడం కష్టము. కానీ వీటిలో ప్రయత్నిస్తే సఫలం ఎక్కువగా అవ్వడానికి అవకాశం ఉంటుంది.